మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు పటాన్చెరు మండలంలోని పాషమ్మైలారం సువేన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎస్ రాములు నాయక్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కార్మిక శాఖ మంత్రిగా నియమించాలని కోరుతూ పటాన్చెరు మహంకాళి గుడి నుండి రుద్రారం గణేష్ టెంపుల్ వరకు పాదయాత్రగా వెళ్లారు. కేకేసి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు ఉద్యోగుల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె రాజు ముదిరాజు ఆధ్వర్యంలో మరియు సువేన్ ఫార్మా యూనియన్ నాయకులు కార్మికులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజు ముదిరాజు మాట్లాడుతూ ఎస్ రాములు నాయక్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడు, ట్రేడ్ యూనియన్ నాయకుడు, కార్మికుల పక్షపాతి అయిన రాములు నాయక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి కార్మిక మంత్రిగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు ఉద్యోగుల సంఘం తరఫున కోరడం జరుగుతుందని కె రాజు తెలిపారు. ఇంకా ఈ పాదయాత్ర కార్యక్రమంలో సువేన్ ఫార్మా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సత్యనారాయణ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాము ముదిరాజ్, వెంకటేష్ యాదవ్, రమేష్ యాదవ్ మరియు సువేన్ కంపెనీ కార్మికులు భారీగా పాల్గొన్నారు. ఫార్మా యూనియన్ తరఫున పటాన్చెరు అంబేద్కర్ బొమ్మ మన దుర్గామాత టెంపుల్ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసి మన కృష్ణాపూర్ ఎక్స్ రోడ్ చేరుకున్నాము. ముఖ్య ఉద్దేశం ఈ పాదయాత్రది ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, వెంటనే ముఖ్యమంత్రి గారు అన్నగారిని గుర్తించి లేబర్ మినిస్టర్ ఎమ్మెల్సీ ఇస్తూ లేబర్ మినిస్టర్ ఇవ్వాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఉద్యోగ సంఘం మరియు సువేన్ కార్మికులందరూ పాదయాత్ర చేస్తున్నాము. ఎంతో మహత్యమైనటువంటి గణేష్ గడ్డకు పటాన్చెరు నుంచి ఈరోజు బయలుదేరి కృష్ణాపూర్ ఎక్స్ రోడ్ చేరుకున్నాము. కార్మికులందరూ ఒక్క తాటి మీద ఉండి ఈ 9 ఏళ్ల పాలనలో కార్మికులకు ఎక్కడ న్యాయం జరగలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్నటువంటి పాలమ్మినా, నీళ్ళు అమ్మినా, అది అమ్మినా అని చెప్పిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు పాలు నీళ్ళు అమ్మినట్టే కార్మికులను కూడా అమ్మేసారు. కాబట్టి కాంగ్రెస్ పాలనలో కార్మికులకు న్యాయం జరుగుతుంది కాబట్టి కార్మికులందరూ ఈరోజు పాదయాత్రగా బయలుదేరి కృష్ణాపూర్ ఎక్స్ రోడ్ చేరుకొని అంబేద్కర్ స్టాచ్యూలో చేరుకున్నాము. ఇక్కడికి విచ్చేసిన కార్మికులకు, సువేన్ కార్మికులకు మరియు మహిళా కార్మికులకు మరి మిగతా ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి ఆటో కార్మికులకు అందరికీ ఆటో కార్మికులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కేసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు కానీ ఇంకా మిగతా లేబర్స్ కానీ కార్మికులందరూ సుఖంగా ఉండాలంటే అడ్డం మీద కూలీలు కూడా బాగా బతకాలంటే కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు మన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ ఉద్దేశంతో ఎంతో కష్టపడ్డటువంటి రాములు నాయక్ గారికి మా చిన్ని కోరిక రాములు నాయక్ గారిని వెంటనే ఎమ్మెల్సీ ఇస్తూ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయే విధంగా ఎవరెవరు గ్రూప్లో ఎక్కడెక్కడ ఉన్నారో లింక్స్ ఈ వీడియోలన్నీ షేర్ చేయండి. మేము కూడా వినతి పత్రం ఇస్తాము. కాబట్టి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన సువేన్ కార్మికులు, మహిళలు, లేడీస్ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాములు నాయక్ గారి నాయకత్వం. మినిస్టర్ పదవి ఇవ్వాలి.